తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుండి 2 వచనాలు. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. 4 వచనాలు చదివాను. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేద్దాం. స్తుతి ప్రశంసలకు యోగ్యుడవైన మా దేవా, స్తుతి సింహాసన ఆసీనుడా, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా స్తుతి నొందదగిన మా దేవా, మీ ఘననామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడవు, ఘనుడవు, వేలాది దూతలలో ఘనుడవు నీవు. మా ప్రభువా, ఉన్నతమైన ప్రభావము కలిగిన మీరు మా నిమిత్తమై తగ్గించుకొని ఈ లోకానికి దీనునిగా దాసునిగా రిక్తునిగా వచ్చి మా పాప పరిహారము కొరకు ప్రాణాన్ని పెట్టడానికి మాత్రము వెనుకాడక ఇష్టపడి మా యావత్ బాధలో బాధనుంది దాటు వారికి మీ వీపును దారిగా చేసి మా నిమిత్తమై ఎంతో గొప్ప శిక్షను అనుభవించి మరణించి తిరిగి లేచి మహిమలో ఉన్నవాడా, మీకు స్తోత్రం. మీ అందు విశ్వాసముంచిన వారిని రక్షించి దైవరాజ్యములో నిత్యము జీవించుటకు మీ సెలవైనందుకు స్తోత్రము. ఆ వరుసలో మా ముందున్న తీతును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనను మీరు ప్రేమించి రక్షించి గొప్ప పరిచర్యలో పాలివానిగా ఆయనను మీరు స్థిరపరచి అనేకులకు ఆదర్శంగా జీవించి మీకెంతో మహిమ తేవడానికి తన జీవిత దినములన్నింటిలో మీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మీ కొరకే కష్టపడుచు మీ కొరకే ఖర్చు చేస్తూ మిమ్మల్ని హెచ్చించిన తీతు మా మధ్య ఉండగా, మా ముందుండగా, పాఠంగా పటంగా ఆయనను మా ప్రభువా మా ముందు పెట్టగా ఆయన నుండి మేము నేర్చుకోవలసిన గొప్ప సంగతులు మాకు నేర్పించి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము గమనించాల్సిన గొప్ప సత్యాలు మనం వింటూ వస్తున్నాం. గత వర్తమానంలో తీతు జీవితాన్ని కొద్దిగా విన్నాం. తీతు జన్మస్థానం, తీతు రక్షణానుభవం మనం విన్నాం. ఈ దినములో తీతు మనకు బైబిల్ గ్రంథంలో 5 స్థలాలలో కనబడుచున్నాడు. 5 స్థలాలలో కనబడుతున్నాడు. తీతు 5 స్థలాలలో కనబడుతున్నాడు. 1, అంత్యోకయలో సిరియాలో కనబడుతూ ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
1-4 వచనాలు. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనాలు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరచితిని. అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇక్కడ 1 వచనములో నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు వెళ్ళి తిని అన్నాడు. యెరూషలేముకు వెళ్ళి తిని. ఈ యెరూషలేములోనే అంతియోకయలోని సిరియా ఉన్నట్లు మనం ఎరుగుదు. 3వ వచనం, అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అనే మాట చూస్తున్నాం. కనుక అంతియోకయలోని సిరియా అతని జన్మస్థానం. అతడు పౌలు ద్వారా రక్షించబడుట కూడా ఇచ్చటనే అయి ఉండవచ్చు. ఇక్కడే పౌలు ద్వారా రక్షించబడవచ్చు. ఎందుకంటే నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. తీతు పత్రిక 1:2లో నా కుమారుడు అనే మాటలో చాలా విశేషం మనము కనబడుతుంది. ఇది కూడా నా నిజమైన కుమారుడు అన్నాడు. మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు అన్నాడు 2వ వచనం. నిజం ప్రియులారా, ఆయన నిజమైన కుమారుడు అంటే పౌలే ఆయనను ఆత్మీయంగా కన్నట్లు మనకి అర్థమవుతుంది. రెండవది యెరూషలేములో ఉన్న తీతు, అంతియోకయలోని సిరియాలో ఉన్న తీతు, యెరూషలేములో ఉన్న తీతు. గల్తీ పత్రికలో మనం విన్నాం ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయనను గూర్చిన వివరాలు మనం విన్నాం. నిజమే ప్రియులారా, గల్తీ పత్రికలో 2వ అధ్యాయంలో 1-3 వచనాల్లోనూ విన్నాం. ఇంకొక వచనం కూడా చూద్దాం. పదిహేనవ అధ్యాయం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 2వ వచనంలో 2వ వచనంలో పౌలునకును బర్నబాకును వారి విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి అన్నాడు. ఇక్కడ పౌలును బర్నబాయు తమలో మరికొందరు, ఈ మరికొందరు అనే మాటలో తీతు ఉన్నాడు. కానీ అక్కడ తీతు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఒక సమస్య పరిష్కారమునకు తీతు నిదర్శనంగా ఉన్నాడు. నిజమే, ఎప్పుడైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కరించుకోవాలి, లేదా అదే మనిషి జీవితంలో చాలా బాధను కష్టాన్ని మిగిల్చుద్ది. అందుకే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో
యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి అన్నాడు కదా. అలాగున వారు బయలుదేరి యెరూషలేముకు వచ్చినప్పుడు, 4వ వచనం, యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. పెద్దలు వారిని చేర్చుకొనిన సందర్భం మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం, పౌలు ప్రభు పనిలో ఉండగా కొందరు రక్షించబడుచూ ఉండగా ఆ రక్షించబడిన వారిలో తీతు ఉన్నట్లు, ఆయన యెరూషలేముకు వెళ్ళినట్లు చూడగలం. ఇక మూడవ స్థలం, కొరింథును దర్శించిన తీతు. కొరింథును దర్శించిన తీతు మనకి కనబడతాడు. కొరింథుకు పౌలు ఉత్తరాలు తీసుకుని వెళ్ళడానికి, కొరింథులో పత్రికలు ఇచ్చి వారితో మాట్లాడి సమాచారం తీసుకుని త్రోయకు రమ్మని పంపించినట్లు చూస్తాం. కొరింథులో ఉన్న లోపాలను చక్కదిద్దడానికి కూడా పౌలు అతని పంపించాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12, 13 వచనాలు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, అంటే ద్వారము తెరవబడి ఉండగా, సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని అన్నాడు. ఈ భాగాన్ని బట్టి మనము చూస్తే, కొరింథును దర్శించిన తీతు కొరింథుకు పౌలు ఉత్తరాలు తీసుకు వెళ్ళటానికి, కొరింథులో ఉన్న లోపాలు దిద్దటానికి పౌలు అతన్ని పంపించడం జరిగింది. కొరింథీయులకు పత్రికలిచ్చి వారితో మాట్లాడి వారి సమాచారం తీసుకుని త్రోయకు రమ్మని చెప్పాడు. త్రోయకు రమ్మని పంపించాడు. త్రోయలో తీతు వచ్చుటకు ఆలస్యమైనందున పౌలు నెమ్మది లేకపోయిందట. త్రోయలో తీతు వచ్చుటకు ఆలస్యమైనందున పౌలుకు నెమ్మది లేకపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5, 6 వచనాలు మనము చదివితే, నేను మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను అన్నాడు. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని అన్నాడు. మరెక్కువగా సంతోషించినట్లు చూస్తాం. నిజమే, తీతు మంచి సమాచారము తెచ్చినవాడు, ఆదరించేవాడుగా కనబడుచు ఉన్నట్లు మనము చూడవచ్చు. 13, 14 వచనాల్లో అదే పత్రిక, అదే అధ్యాయం 13, 14, ఇందుచేత మేము ఆదరింపబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున
అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము అలాగు అన్నింటినీ మీతో నిజముగా చెప్పితేమో, అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తీతును గూర్చి చక్కని మాటలు మనం చూస్తున్నాం. ఆ ఆదరించేవాడుగా ఉన్నాడు, సంతోష కారణంగా ఉన్నాడు. ద్రవ్యము వసూలు చేసే విషయములో కనబడుతున్న ఆ, విషయములో నమ్మకస్తుడు. ద్రవ్యాన్ని వసూలు చేసే విషయములో నమ్మకస్తుడు. 8వ అధ్యాయం 6వ వచనం, అలాగే 16, 17 వచనాలు కూడా. విశేషమైన ఆసక్తి గలవాడు, పౌలుతో పాలివాడుగా జతపనివాడుగా కనబడుతూ ఉన్నాడు. 12, 18లో తీతు నమ్మకస్తుడు, ఆత్మచేత నడిపింపబడిన వాడుగా ఉన్నాడు. సరే అండి, ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. 1 అంతియొకయలో సిరియాలో ఉన్న తీతు, 2 యెరూషలేములో ఉన్న తీతు, 3 కొరింథులో ఉన్న తీతు, 4 క్రేతులో ఉన్న తీతు. క్రేతులో ఉన్న తీతు మనము చూస్తాం. 1:5 తీతుకు రాసిన పత్రికలో 1:5, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. క్రేతులో ఉన్న తీతు లోపములు దిద్దుటకును పెద్దలను నియమించుటకును ఉంచాను అని చూస్తున్నాం. లోపాలు దిద్దడానికి, పెద్దలను నియమించడానికి క్రేతులో తీతును ఉంచినట్లు చూస్తున్నాం. ఇక 5వది, దల్మతియాకు వెళ్ళిన తీతు. దల్మతియాకు వెళ్ళిన తీతు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతియాకును, తీతు దల్మతియాకును వెళ్ళిరి. తీతు దల్మతియాకు వెళ్ళిరి. తీతు దల్మతియాకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. పౌలు పని నిమిత్తమే తీతును అక్కడకు పంపాడు. సువార్త ప్రకటించుటకే కాబోలు తీతును దల్మతియాకు పంపినట్లు చూస్తున్నాం. దేమ అయితే నన్ను విడిచిపెట్టి ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. క్రిస్కే అయితే గలతీకు వెళ్ళాడు. తీతు దల్మతియాకు వెళ్ళిరి. కాబట్టి ఈ 5 స్థలాలలో తీతు మనకు కనబడుచూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ తీతుకు వ్రాయబడిన పత్రిక ఎంతో విశేషమైన పత్రికగా మనము చూడవచ్చు. ఈ పత్రిక వ్రాసిన రచయిత పౌలు. తీతుకు వ్రాయబడిన పత్రిక రచయిత ఎవరు అంటే పౌలు. ఒకటి రచయిత అపోస్తుడైన పౌలని అందరూ ఒప్పుకొనుచున్నారు.
మొదటి తిమోతికు రాసిన పత్రికలో కొన్ని విషయాలు మనము గమనించవచ్చు. తిమోతికు రాసిన పత్రికలో ఆరోగ్యకరమైన బోధ ఎక్కువగా చెప్పబడి ఉండగా, ఈ తీతుకు రాసిన పత్రికలో దానికంటే సంఘముల క్రమం అనే అంశము పైకి వచ్చింది. తిమోతికి రాసిన పత్రికలోనేమో ఆరోగ్యకరమైన బోధను గూర్చిన విషయాలు చెబితే, తీతు పత్రికలో దానికంటే సంఘముల క్రమము అనే అంశము పైకి వచ్చింది. రెండు పత్రికలలో స్థానిక క్రీస్తు సంఘ క్రమము స్పష్టంగా వివరింపబడింది. తిమోతి పత్రిక గాని తీతు పత్రిక గాని, ఈ రెండు పత్రికలలో స్థానిక క్రీస్తు సంఘ క్రమము స్పష్టంగా వివరింపబడింది. అయితే క్రీస్తు సంఘమునకు రెండు అపాయకరముగానున్నవి. క్రీస్తు సంఘానికి అపాయకరముగానున్నవి ఏమిటి అనంటే, ఒకటి సరి అయిన బోధలో ఉండి తొలగిపోవుట. ఒకటి సరి అయిన బోధలో నుండి తొలగిపోవుట, ఇది అపాయకరం. రెండు, ఒకవేళ బోధ సరిగా ఉన్నను సంఘక్రమము తప్పిపోయినది. ఒకవేళ బోధ సరిగానే ఉండొచ్చు, కానీ సంఘక్రమం ఏమైంది? తప్పిపోయింది. మీకు అర్థమైందా ఈ రెండు పదాలు? కొందరేమో సరి అయిన బోధలో నుండి తప్పిపోయారు, అది తిమోతికి చెప్పాడు. ఇక తీతుకేమన్నాడంటే, ఒకవేళ బోధ సరిగా ఉన్నా కూడా సంఘం క్రమం తప్పిపోయింది. ఏమండి, ఈ రెండు అపాయమా కాదా? బోధ నుండి తొలగిపోయిన అపాయమే, సంఘము క్రమము తప్పిన అపాయమే. ఇది కూడా మిక్కిలి కష్టతరమైన విషయమే. సంఘములో తగిన క్రమముండుట మిగిల గొప్ప అంశమే. ఎందుకనగా మొదటి తిమోతిలోను తీతులోను అధ్యక్షుల యొక్కయు పరిచారకుల యొక్కయు గుణలక్షణములు వివరించబడ్డాయి. తిమోతికు రాసిన పత్రికలో, తీతు పత్రికలో అధ్యక్షుల యొక్కయు పరిచారకుల యొక్కయు గుణలక్షణములు వివరించబడ్డాయి. కనుక రచయిత పౌలు తిమోతికు రాస్తూ తీతుకు రాస్తూ చాలా వివరంగా చెప్పాడు. ప్రియులారా, ఈవేళ ఈ రెండు మాటలను బట్టి సంఘాలను మనము పరీక్ష చేస్తే, ఇప్పుడు చెప్పండి, లోపములతో ఉన్నట్ట, లోపములు లేనట్ల? చాలా కష్టంగా ఉంది ఈ మాట మనం చెప్పడం. ఈవేళ సంఘాల పరిస్థితి ఎలా ఉందో తెలుసు. కొన్ని స్థలాల్లో సంఘాల్లో బోధ సరిగా లేదు, కొన్ని స్థలాల్లో సంఘ క్రమము సరిగా లేదు. ఇవేమీ లేకపోయినా మేము భక్తి బాగానే కొనసాగిస్తున్నామని చెప్పుచున్న రోజులు ఇవి. ఎవరికి తోచినట్లు, ఎవరికి నచ్చినట్లు ప్రజలు ఎలాగూ మెచ్చుకుంటారో అలాగూ ప్రజలు మెచ్చినట్లు ఈరోజు సేవ అనేది జరుగుతూ ఉంది. అది చాలా విచారకరమైన విషయం.
కొందరేమో కట్టడాలను బట్టి సంతోషముతో ఉన్నారు. కొందరేమో తమకు అనుకూలంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని సంతోషంగా ఉంది. అది సరి అయిన క్రమం కాదు అని బైబిల్ గ్రంథంలో ఎన్నో కారణాలను బట్టి మనం చెప్పవచ్చు. ఇక రెండవ మాట, రచయితను గూర్చిన విషయాలు మనం విన్నాం. ఆ రచనలో ప్రాముఖ్యమైనది ఏంటో కూడా మనం విన్నాం. 2, కాలము స్థలము. కాలము స్థలము. పౌలు 2 చెరలకు మధ్య కాలం. పౌలు 2 చెరలకు మధ్యకాలం తీతును క్రేతులో ఉంచి గ్రీసు దేశం ఉత్తర భాగమున ఉన్న తీతును క్రేతులో ఉంచి గ్రీసు దేశము ఉత్తర భాగమున ఉన్న నికోపోలి పట్టణమునకు పోవుచుండగా ఆయన రచించినట్టు కనబడుచున్నది. నికోపోలి పట్టణమునకు పోవచ్చుండగా ఆయన రచించినట్టు కనబడుతున్నది. తీతు పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనం. తీతు పత్రిక 3:12. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకొన్నాను గనుక నేను అర్తెమానైనను తికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము అన్నాడు. నికోపోలిలో శీతాకాలము గడిపిన సమయములో ఆయన రచించినట్లుగా కనబడుతుంది. ఇది దాదాపు క్రీస్తు శకం 66న వ్రాయబడిన పత్రిక. క్రీశకం దాదాపు 66న వ్రాయబడిన పత్రిక. కొందరు ఇది తిమోతి మొదటి పత్రికలో పాటు మాసిదోనియా నుండి వ్రాసెనని చెప్తా ఉంటారు. తిమోతి మొదటి పత్రికతో పాటు మాసిదోనియా నుండి వ్రాసెనని చెప్తారు కొందరైతే. ఇక మూడవదిగా, ఈ పత్రిక ఎవరికి వ్రాయబడిను, పత్రిక ఎవరికి వ్రాయబడింది అనే మాట వస్తే, తీతు పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో నా నిజమైన కుమారుడు అంటున్నాడు. నిజమైన కుమారుడు అని మాట్లాడుటలో తీతుకు వ్రాయబడినట్లు మనము చూడవచ్చు. నా నిజమైన కుమారుడు అన్నాడు. ఇరవై 27వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. 12, 13, 14. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్సునకును చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టునున్న క్రేతు రేవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసిరచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగారెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను అన్నాడు. పౌలు క్రేతును దర్శించినప్పుడు కాదు గాని మొదటి చెర తర్వాత తీతుతో కూడా క్రేతుకు పోయి ఆ సంఘములను క్రమపరచుటకు
తీతును అక్కడ ఉంచి వచ్చాను అనే మాట చూస్తాం. అక్కడ సంఘములను క్రమపరచుటకు తీతును అక్కడ ఉంచి వచ్చాడు. పౌలు మొదటి చెర తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? స్పెయిన్కు వెళ్ళినట్లుగా బైబిల్లో ఒక ఆధారం ఉన్నది. ఆయన స్పెయిన్కు వెళ్ళాడు. మొదటి చెర తర్వాత స్పెయిన్కు వెళ్ళాడు. రోమా పత్రికలో 15వ అధ్యాయం 24వ వచనం చూడండి. 23, 24 వచనాలు. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. చూచారా? దైవలేఖనములు వ్రాయబడిన మాట. అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలనని మిక్కిలి ఆశపడుచూ ఉన్నాను ఆయన చెప్పాడు. నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు తృప్తి పొందాను, మీ చేత అక్కడికి సాగనంపబడుదును అని నిరీక్షించుచున్నాను అని చెప్పాడు. అర్థమైంది కదండి? కాబట్టి ఆయన స్పెయిన్ దేశానికి వెళ్ళాడు. 28వ వచనం చూడండి. ఈ పనిని ముగించి మీ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. స్పెయినునకు ప్రయాణము చేతును. ఆయన కొరింతును మిలేతును దర్శించి అనే మాట మనం చూడొచ్చు. ఆయన కొరింతును దర్శించాడు, తర్వాత మిలేతును దర్శించాడు అనే మాటలు మనము చూడవచ్చు. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయ్యున్నందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. అంటే కొరింథుకు వెళ్ళాడు స్పెయిన్ నుండి, అక్కడ నుండి మిలేతుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఆయన మొదటి చెర తర్వాత ఆయన చేసిన ప్రయాణపు సంగతి ఎఫెసుకు వెళ్ళినట్లుగా కూడా చూడగలం. ఎఫెసులో తిమోతిని విడిచిపెట్టాడు అని మనం చూడొచ్చు. ఒకటి, తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుతున్నాను. నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని. ఎఫెసులో తిమోతిని విడిచిపెట్టాడు. తరువాత త్రోయకు ఆయన బయలుదేరాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను
నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని త్రోయకు వెళ్ళినట్లుగా చూస్తాం. త్రోయ నుండి మరలా మాసిదోనియాకు వచ్చినట్లుగా మనం చూడవచ్చు. తిమోతి రాసిన మొదటి పత్రికలో 1 అధ్యాయం 3 నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా అన్నాడు. మాసిదోనియాకు వెళ్ళినట్లు మనము చూడవచ్చు. ఇక క్రేతుకు వెళ్ళి క్రేతులో తీతును విడిచిపెట్టి వచ్చాడు. క్రేతుకు వెళ్ళి తీతు పత్రిక 1:5 నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. 5వ వచనం చివరి నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని అనే మాట చూస్తున్నాం. శీతాకాలమని నికోపోలియకు వెళుతూ పౌలు ఈ పత్రిక వ్రాశాడు అనే సంగతి మనము గమనిస్తాం. పౌలు ఈ పత్రిక వ్రాసి నికోపోలిలో పట్టబడి మరలా చెరకు వెళ్ళి ఉండవచ్చు. మొదటి చెర తర్వాత స్పెయిన్కు వెళ్ళాడు, కొరింథకు వెళ్ళాడు, మిలేతును దర్శించాడు, ఎఫెసుకు వెళ్ళాడు, త్రోయకు వెళ్ళాడు, మాసిదోనియాకు వెళ్ళాడు, క్రేతుకు వెళ్ళాడు. ఎన్ని స్థలాలు లెక్క పెట్టారా? మీరెందుకు లెక్క పెడతారు లేండి. 1 స్పెయిన్, 2 కొరింథ్, 3 మిలేత్, 4 ఎఫెస్, 5 త్రోయ, 6 మాసిదోనియా, 7 క్రేతు. 7 స్థలాలకు వెళ్ళాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే నికోపోలిలో ఆయన పట్టబట్టాడు, 8వ స్థలం. సరే, ఈ తీతు పత్రిక వ్రాయటానికి గల ఉద్దేశం ఏంటి? 4వది ఉద్దేశం సంఘ నిర్వాహకత్వమును గూర్చి తిమోతికి సలహా ఇచ్చినట్లే తీతుకు తెలియజెప్పి ఈ పత్రిక వ్రాశాడు. సంఘ నిర్వాహకత్వమును గూర్చి తిమోతికి సెలవిచ్చినట్లే తీతుకు తెలియజెప్పి ఈ పత్రిక వ్రాశాడు. అందులో క్రేతులో ఉన్న సంఘములలో లోపములు సవరించుటకును, క్రేతులో ఉన్న సంఘములలో లోపములు సవరించుటకును, క్రేతు పట్టణములో యోగ్యులైన పెద్దలను నియమించుటకును వారి యోగ్యతలు ఏవేవో తెలియజేయుటకు ఈ పత్రికను రాశాడు. వారి యోగ్యతలు ఏవేవైతే ఉన్నవో వాటిని తెలియచేయటానికి ఈ పత్రిక వ్రాశాడు. అందులోనూ సంఘ రక్షణను గూర్చి విమత విసర్జనమును గూర్చి విశదీకరించాడు. సంఘ రక్షణము, విమత విసర్జనం 1:5 మరియు 13. 1:5 మరియు 13, అలాగే 2:1, 3 1 నుండి 9 వచనాలు, 4 1 నుండి 3 వచనాలు, 5 1 నుండి 9 వచనాలు, 6 1 నుండి 9 వచనాలు, 7 1 నుండి 9 వచనాలు, 8 1 నుండి 9 వచనాలు, 9 నుండి 13 వచనాలు, 14 1 నుండి 13 వచనాలు, 15 1 నుండి 15 వచనాలు, 16 1 నుండి 15 వచనాలు, 17 1 నుండి 15 వచనాలు, 18 1 నుండి 15 వచనాలు, 19 1 నుండి 15 వచనాలు, 20 1 నుండి 15 వచనాలు, 21 1 నుండి 15 వచనాలు, 22 1 నుండి 15 వచనాలు, 23 1 నుండి 15 వచనాలు, 24 1 నుండి 15 వచనాలు, 25 1 నుండి 15 వచనాలు, 26 1 నుండి 15 వచనాలు, 27 1 నుండి 15 వచనాలు, 28 1 నుండి 15 వచనాలు, 29 1 నుండి 15 వచనాలు, 30 1 నుండి 15 వచనాలు, 31 1 నుండి 15 వచనాలు, 32 1 నుండి 15 వచ
9 వచనాలు. ఇలాగున ప్రభునందు ప్రియులారా, ఈ పత్రికలో ఉన్న కొన్ని విషయాలు మనం విన్నాం. రచయిత, కాలము, స్థలము, ఎవరికి వ్రాయబడింది, వ్రాయుటకు గల ఉద్దేశాన్ని మనం విన్నాం. ఇక 5వది, విశేషాంశములు మనం వినాలి. ఈ పత్రిక యొక్క విశేషాంశములు తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. అమూల్యమైన సంగతులు తేటగా మేము వినుటకు మీ సెలవైనందుకు స్తోత్రం. సమస్త విషయాల్లో మీకు మేము మహిమ తేవడానికి మమ్మను మీరు సిద్ధపరచండి. తీతు వలె మీ కొరకు నమ్మకముగా జీవిస్తూ, సేవిస్తూ, సేవ చేస్తూ మిమ్మల్ని ఘనపరచడానికి మమ్మందరినీ సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.